ఫ్రెండ్స్, వెల్కమ్ టు దాసరి కవిత యూట్యూబ్ ఛానల్. దాసరి కవిత స్టోరీస్ రెండు ఛానల్ మీకు తెలిసిన విషయమే కదా. సో ఈ రోజు ఏంది ట్రైన్ దగ్గర అనుకుంటున్నారా? సో ఏం లేదు, సరదాగా అలా ట్రిప్ వేసాము. ట్రిప్ వెళ్దాం అనుకుంటున్నాం. అందుకు చాలా రోజులు అయింది బయటికి వెళ్ళక. సో కాబట్టి అందరికీ అలా నేను ఎక్కడ వెళ్తున్నానో అప్డేట్ ఇస్తూ చాలా మంది అరుణాచలం వెళ్ళాలనుకుంటారు కానీ వెళ్ళలేరు. నేను కూడా చాలా రోజుల నుంచి నెలల నుంచి అనుకుంటున్నా కానీ వెళ్ళలేకపోయినా. ఈ రోజు అన్ఎక్స్పెక్టెడ్ గా వెళ్ళాల్సి వచ్చింది, వెళ్తున్నాము. సో ఇప్పుడైతే ధర్మవరంలో స్టార్ట్ అవబోతున్నాం. సో నా ప్రయాణాన్ని అంతా మొత్తం నేను ఎక్కడ వెళ్తున్నా ఏందనేది, సో మీరు అరుణాచలం చూడని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి అప్డేట్ గా ఈ వీడియోలో ఇస్తాను. ఆ వీడియో చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోని అయితే ఫాలో అవ్వండి, ఎందుకంటే మీకు అరుణాచలం అంతా తిరిగడం అక్కడ 14 కిలోమీటర్లు ప్రదక్షిణ చేయాలి కదా, అది ఎట్లుంటుంది. సో ఇట్లా దాంట్లో అవతలికి దూరుతారు కదా, అది ఎట్లుంటుంది, ఏంటి ప్రయాణం అనేది, టికెట్ ఎంత, కాస్ట్ ఎంత, సో ఎంత అవుతుంది వచ్చిపోవడానికి మినిమం 2000 అవుతుందంట. ఆ, సో అదైతే నేను టోటల్ గా అయిపోయిన తర్వాత మీకు టోటల్ గా ఫుల్ వీడియో అప్డేట్ ఇస్తాను. ఎంత అవుతుంది, ఎంతలో వెళ్ళొచ్చు, లో కాస్ట్ లో ఎంత పోవచ్చు, లో కాస్ట్ లో ఎంత పోవచ్చు, రిచ్ కాస్ట్ లో ఎంత పోవచ్చు అనేది. సో మిడిల్ క్లాస్ వెళ్ళాలనుకునే వాళ్ళందరికీ నేను చూపించబోతున్నా. ఈ వీడియో అయితే నెక్స్ట్ వీడియోలో టోటల్ అన్ని వస్తాయి. సో థ్యాంక్ యూ, ధన్యవాదాలు.